క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి అలాస్కా వరకు క్రైస్తవులు వేడుకల్లో మునిగి తేలుతున్నారు. యేసుక్రీస్తు జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాంకు పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బెర్లిన్ మార్కెట్లో ఉగ్రదాడి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాసిలికా చర్చిలో జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలను లక్షల మంది వీక్షించారు. బ్రిటిష్ యువరాజు విలియం కుటుంబ సమేతంగా బెర్క్షైర్లోని ఈగిల్ ఫీల్డ్లో ఉన్న సెయింట్ మార్క్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాణి ఎలిజబెత్ తీవ్ర జలుబు కారణంగా ఈసారి క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రిన్స్ ఫిలిప్ మాత్రం సెయింట్ మేరీ మగ్దలేన్ చర్చిలో జరిగిన ఆరాధనలో పాల్గొన్నారు. లండన్లో కొందరు ఔత్సాహికులు సెర్పెంటైన్ చెరువులో ఈత కొట్టారు. గడ్డకట్టే చలిలో చెరువులోకి దూకి ఈత కొట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు జర్మనీ నగరం బెర్లిన్లోనూ ఇదే తరహాలో ప్రజలు ఈత కొట్టారు.